ఒక నిజమైన ఆత్మీయ కుమారుడిగా ఉంటా వచ్చాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చూడండి. విశ్వాసమును బట్టి నా నిజ కుమారుడేగు తిమోతికి శుభమని చెప్పారు ఆయనది. ఈ తిమోతిని మరి తన సేవలో కూడా పౌలుకి ఎంతో సహకారిగా ఉంటా వచ్చాడు. మరి తను బంధకాల్లో ఉన్నప్పుడు, జైల్లో ఉన్న సందర్భాల్లో కూడా తిమోతి తనను అంటిపెట్టుకున్న వాడుగా ఉంటా ఉన్నాడు. అందుకే యవ్వన కాలంలో మరి తిమోతి పౌలు సేవా జీవితంలో లేకపోతే పరిచర్యలో మంచి సహకారిగా ఉన్నటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అందుకనే తను ప్రేమించినటువంటి ఈ తిమోతికి కొన్ని శ్రేష్టమైన సంగతులను చెప్తా ఉన్నాడు పౌలు. మరి నువ్వు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే నీ ఆత్మీయ జీవితానికి మేలు, అంతేకాదు నీ జీవితం ద్వారా అనేక మందికి, అనేక యవ్వన బిడ్డలకి మరి అది మేలుకరంగా ఎట్లా ఉంటుందని చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడంటే, నీ యవ్వనమును బట్టి ఎవడో కూడా నేను ధృవీకరించవద్దు. జనరల్గా మన సంఘాల్లో మనం ఏం చేస్తామంటే, కొంచెం వయసు పైబడిన వాళ్ళని, నాకులాగా కొంచెం తలనెరిసిన వాళ్ళని బోధకులుగా పెడతాం. అంటే కొంచెం వయసులో, జ్ఞానంలో కొంచెం పెద్దగా ఉంటారని మరి జనరల్గా అభిప్రాయం ఉంటుంది ఎవరికైనా కానీ. కానీ నేను ఏమంటున్నాడంటే, నీ వయసుని బట్టి ఎవరు కూడా నేను తృణీకరించొద్దు. అంటే తను యవ్వన కాలంలోనే దేవుని వెంబడించే బిడ్డగా ఒక పరిచారకులాగా ఉంటా వచ్చాడు. అందుకే దీన్ని పాస్టోరల్ థీమ్స్ అంటారు ఇవన్నీ. ఈ తిమోతికి రాసినటువంటి పత్రికలు, తీతుకు రాసిన పత్రికలను మనం గమనించినట్లయితే అందులో ఏమంటారంటే, ఈయన అంటే ఒక సంఘాన్ని నడిపించడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని అంతటిని కూడా ఈ తిమోతి కలిగి ఉంటాడు. అంటే ఎఫెసు సంఘాన్ని నడిపేటువంటి బాధ్యత కూడా పౌలు ఏం చేస్తారంటే తిమోతికి అప్పచెప్తాడు. అంటే యవ్వన ప్రాయంలోనే ఒక దేవుని సంఘాన్ని నడిపించేటువంటి ఒక నాయకుడిగా ఉంటా వస్తాడన్నమాట తిమోతి. అందుకనే నువ్వు చిన్న వయసులో ఉన్నావు కాబట్టి నిన్ను ఎవరన్నా ఒకవేళ ఇతను అంత పెద్ద వయసు లేదు, జ్ఞానం లేదు, ఇతనికి అంత దేవుని మరి శక్తి లేదు అని ఒకవేళ నేను తృణీకరిస్తారేమో. అందుకే నువ్వు ఎలాగ ఉండాలని చెప్తా ఉన్నాడంటే, మాటల్లో, ప్రవర్తనలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రలో అందరికీ కూడా, విశ్వాసులందరికీ ఎవరైతే నీ సంఘంలో విశ్వాసులుగా ఉంటారో, బిలీవర్స్గా ఉంటారో వాళ్ళందరికీ కూడా నీవు మాదిరిగా ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలని చెప్తా ఉంటాడు. అయితే మన జీవితంలో కూడా అనేక మంది ఇప్పుడు యవనస్తులైనటువంటి బిడ్డలు మీరందరికీ కూడా మీ జీవితంలో కూడా ఎవరో ఒక రోల్ మోడల్ ఉంటారు. కొంతమందిని అడిగారు అనుకోండి, ఇప్పుడు మా పిల్లల్ని అడిగామమ్మా మీకు ఎవరో మీ రోల్ మోడల్ ఎవరంటే ఒక బిడ్డ ఏం చెప్తుంది, మా డాడీ నాకు రోల్ మోడల్ అని చెప్పొచ్చు. ఇంకొక పాపని అడిగామనుకోండి, నాకెవరో మరి ఒక సైంటిస్టు, లేకపోతే ఒక డాక్టరో, లేకపోతే ఒక టీచరో ఎవరో నాకు రోల్ మోడల్ అని చెప్పొచ్చు. అట్లాగే మన యొక్క ప్రతి జీవితంలో ఎవరో ఒకరు మనకు రోల్ మోడల్గా ఉంటారు. అంటే మనకు ఆదర్శంగా తీసుకుంటాం మన జీవితంలో. ఎందుకని వాళ్ళ జీవితంలో మనకు నచ్చేటువంటి విషయాలు కొన్ని ఉంటాయి. అందుని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కరి వైపు ఆకర్షితులు అవుతూ ఉంటారు. అయితే ఈ పౌలు చెప్పేది ఏంటంటే, నువ్వైతే ఎట్లా మాదిరిగా ఉండాలని చెప్తాడంటే, నీవు మరి మాటలో, ప్రవర్తనలో, మరి నీ భక్తి విషయంలో, నీ విశ్వాస విషయంలో అందరికీ కూడా నీ యవనస్తులు, నీ తోటి యవనస్తులు అందరికీ మాదిరిగా ఉండాలని చెప్తారు. అయితే మనము ఈ మధ్యాహ్న సమయంలో మరి యేసు ప్రభు ఆయన కూడా యవన కాలంలోనే కదండి ఈ లోకానికి వచ్చారు. మన సమస్త మానవాళి పాపాన్ని అంతటిని కూడా మరి తన మీద వేసుకొని మన కోసం చనిపోయి తిరిగి లేచినటువంటి యేసు ప్రభు, అసలు యేసు ప్రభు ఎలా మాదిరిగా బ్రతికారు ఈ లోకంలో అని సర్వశక్తులైనటువంటి దేవుణ్ణే ఒక మాదిరిగా మనం చూడబోతున్నాం. అసలు ప్రభుని మనం మాదిరిగా తీసుకుంటే మన జీవితాలు ఎలా ఉండగలవు. మరి యేసు ప్రభు కూడా యవ్వన కాలంలోనే కదండి తన సువార్తను ప్రారంభించారు. ఈ లోకానికి వచ్చి మరి 30 సంవత్సరాలు తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉన్నాడు. తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఉండి 3.5 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ భూలోకంలో మరి యవ్వన ప్రాయంలో తను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడే ప్రభు కొరకు పరిచర్య చేసి మరి తను వచ్చినటువంటి మిషన్ ఏమైతే తండ్రి అయిన దేవుడు తనకి ఒక బాధ్యతను అప్పచెప్పారో, మరి యవనస్తుల కొరకు, లేకపోతే వృద్ధుల కొరకు, మరి బాలుల కొరకు, ఈ సృష్టిలో ఉన్నటువంటి అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టి మనల్ని రక్షించినటువంటి దేవుడిగా ఉన్నాడు. అందుకనే అసలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనం రోల్ మోడల్, లేకపోతే ఒక ఎగ్జాంపుల్గా ఎట్లా ఉండారో మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. మరి యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయము
4వ వచనంలో చూసినట్లయితే ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇప్పుడు వెలుగును గురించి మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధనలో మరి వెలుగును గురించి అనేక మంది ప్రవక్తలు కానీ లేకపోతే దేవుని బిడ్డలు కానీ మాట్లాడుతూ వచ్చారు. పాత నిబంధనలు మనం చూసినట్లయితే 119వ కీర్తన 105వ వచనంలో ఈ విధంగా రాయబడింది చూడండి. అంటే వెలుగును గురించి మనం ఆలోచన చేస్తే 119వ కీర్తన 105వ వచనంలో ఈ విధంగా రాయబడింది. 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనది. పాత నిబంధన గ్రంథంలో ఈ వెలుగు దేనికి సూచనగా ఉండిందంటే పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి దేవుని మాటలు, అంటే మ్యానుస్క్రిప్ట్స్ ఇవన్నీ కూడా దేవుని ఆత్మచేత రాయబడినటువంటి ఈ దేవుని వాక్యము వెలుగుగా ఉండినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే అప్పుడు వాళ్ళు ఎవరైనా దావీదు మహారాజు కానీ మోషే కానీ వీళ్ళు చాలామంది ఆ దేవుని కీర్తనలు రాశారు. దేవుని గ్రంథంలో అనేటువంటి ధర్మశాస్త్రము మోషే రాసినటువంటి అవన్నీ మనకు ఎరుగుదాం. మనం ఇవన్నీ కూడాను మరి లేఖించినట్లుగా అంటే వ్రాసినట్లుగా ఇవన్నీ కూడా దేవుని వాక్యము వాళ్ళు అనుసరించినారు పాత నిబంధన గ్రంథంలో. కొత్త నిబంధన గ్రంథంలో వచ్చినట్లు వాళ్ళకి రోల్ మోడల్ అంటే ఎవరు లేరు. దేవుని వాక్యమే ఒక రోల్ మోడల్గా ఉండింది, వాళ్ళకి ఒక మాదిరి, ఒక ఎగ్జాంపుల్గా ఉండింది పాత నిబంధన గ్రంథంలో భక్తులందరికీ కూడా. కానీ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన వెలుగైన దేవుడే కాదు, ఆయనలో జీవం ఉండేనంట. అంటే ఆయన ఈ వాక్యము ఏమైందంటే శరీరధారిగా ఒక లివింగ్ ఎగ్జాంపుల్గా ఆయన ఒక రోల్ మోడల్గా మన ఈ లోకానికి వచ్చారనమాట. అంటే ప్రభు ఎలా జీవించారో ఎలా బ్రతికారో అదే మనకు రోల్ మోడల్ అయిపోయింది. అంటే పాత నిబంధన గ్రంథంలో అందరూ వాక్యాన్ని ఫాలో అయితే వాళ్ళ అక్కడ ఏమని రాసింది, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగైంది పాత నిబంధనలో. క్రొత్త నిబంధన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన జీవించిన విధానమే మనకు వెలుగుగా అయిపోయింది. అంటే ఆ వెలుగు మనము ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథం రూపేణనే కాదు కానీ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఆయన జీవించినటువంటి విధానమే మనకి ఒక వెలుగుగా ఇవ్వబడింది అనమాట. ఆయన జీవము అక్కడ ఏముందండి, 1 యోహాను 1:4 ఏముంది, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయన జీవమే ది లైఫ్ ఇట్ సెల్ఫ్ బికేమ్ ది లైట్ అని చెప్తా ఉన్నాడు. అంటే ఆయన యొక్క జీవమే చివరికి ఎలాగైపోయింది, వెలుగుగా అయిపోయింది. ఇంకొక మీరు కొంచెం కిందకు వచ్చినట్టయితే 8వ వచనంలో చూసినట్లయితే మరి పరిశుద్ధుడైనటువంటి బాప్తిస్మిచ్చి యోహాను ఉన్నాడు. ఆ పరిశుద్ధుడైనటువంటి యోహాను గురించి కూడా ఆయన జీవమైనటువంటి వెలుగు అని చెప్పబడలా. ఇక్కడ చూడండి ఆ మాట భలే ఉంటుంది. 8వ వచనం, అతడు యోహాను గురించినటువంటి దేవుని యొద్ద 6వ వచనం, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు వచ్చాను. బాప్తిసమిచ్చి యోహాను స్త్రీలు కనిన వారందరిలో ఘనమైన వాడిగా ఎంచబడ్డాడు. కానీ ప్రియమైన యవన బిడ్డలారా, ఆయన కూడా జీవమైనటువంటి వెలుగు కాదంట. మరి ఈ సృష్టిలో ఎంతో ఘనమైన వాడిగా జన్మించినటువంటి యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను కూడా జీవమై ఉన్నటువంటి వెలుగుగా లేడంట. ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చాడంట. అయితే ఆ జీవమై ఉన్నటువంటి వెలుగు, ది లైఫ్ బికేమ్ లైట్, ఏదైతే యేసుప్రభు వారి లోకంలో తన జీవితం ద్వారా జీవించి ఇదిగో ఎట్లా బ్రతకాలి అని మార్గదర్శకంగా చెప్పారో, ఆ జీవము వెలుగుగా వచ్చిందో ఆ వెలుగును గురించి కూడా నేను సాక్ష్యం ఇవ్వడానికి వచ్చిన ఆయన బాప్తిస్మిచ్చి యోహాను చెప్తా ఉన్నారు. అటువంటి రోల్ మోడల్గా, అటువంటి మార్గదర్శిగా, అటువంటి ఎగ్జాంపుల్గా ప్రభు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయము 22లో ఈ విధంగా రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఇంక దానికంటే ముందుగా ఇంకొక మాట చూద్దాము. మరి తండ్రి అయినటువంటి దేవుడు మత్తయి సువార్త
మొదటో అధ్యాయంకి రండి. మత్తయి సువార్త మొదటో అధ్యాయము. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందినప్పుడు ఒక సంఘటన జరిగింది. 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ల నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించునని ఒక శబ్దం ఆకాశం నుంచి వచ్చెను. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఇంకా పరిచర్య ప్రారంభించలేదు కదండి. ఇప్పుడు ఈయన తిమోతితో చెప్తా ఉన్నాడు, ఇదిగో నువ్వు పరిచర్య చేసేటప్పుడు నీ ప్రవర్తన ఎట్లా ఉండాలి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, అందరికీ మాదిరిగా ఉండాలని పౌలు చెప్తున్నాడు కదండి. మరి యేసుప్రభు అసలు పరిచర్య ప్రారంభించక ముందే మరి తండ్రి అయినటువంటి దేవుడు నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తా ఉన్నాను అని చెప్తా ఉన్నాడు. అదేంటి మరి ప్రభు అసలు అప్పటికి పరిచర్య ప్రారంభించలా. మరి ప్రభు గురించి ఎందుకు తండ్రి అయిన దేవుడు అలా చెప్తా ఉన్నారంటే, మరి ఈయన బ్రతికిన ఈ 30 సంవత్సరాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారంట తన తల్లిదండ్రులకు కూడా చాలా విధేయత కలిగి ఉన్నాడంట. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనము పాప జీవితాన్ని జీవించినటువంటి వారము, మన బిడ్డలు కూడా పాప జీవితాన్ని కలిగినటువంటి వారే. ఇప్పుడు మన బిడ్డలు తల్లిదండ్రులకి విధేయులు అవటం ఒక ఎత్తు, ఎందుకనంటే వాళ్ళు పాపులే, తల్లిదండ్రులు కూడా పాపులే. కానీ పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు తన తల్లిదండ్రులకు లోబడి ఉండటమంటే ఎంత కష్టమైన విషయమో చూడండి. ఇప్పుడు బిడ్డలు అవిధేయులే, తల్లిదండ్రులు అవిధేయులే. తల్లిదండ్రులకు ఒకసారి అవిధేయత చెప్తారు, అమ్మా నువ్వు నేను ఇంట్లో లేనని చెప్పని చెప్తారు. ఒకసారి పిల్లలు కూడా ఏం చెప్తారు, మా నాన్నగారు ఇంట్లో లేరని చెప్పగలుగుతారు. కానీ పరిశుద్ధమైనటువంటి దేవుడు తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడంట. మరి యేసు ప్రభు మేరీకి మరి యోసేపుకి తల్లిదండ్రులకి విధేయత కలిగి ఉన్నారంట. ఆ మాట కూడా మనం చూద్దామండి. లోకా 2:51 చూడండి ఒకసారి, ఆ మాట రాయబడింది. లోకా రాసిన సువార్త 2వ అధ్యాయము 51వ వచనములో ఈ విధంగా రాయబడింది. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నీ తన హృదయంలో. యేసుప్రభు అంట నజరేతుకు వచ్చి తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడంట. అంటే ఒకవేళ వాళ్ళు ఏమన్నా అయ్యా నువ్వు ఈ పని చేయనన్నారనుకో, ప్రభు పాపం లేనివాడు కదా, అసలు ఆయనలో పాపమే లేదు. మరి తల్లిదండ్రులకు అయినా కానీ ప్రభు లోబడి ఉన్నారు. మరి మనమైతే అవిధేయులము, తల్లిదండ్రులకి లోబడాలంటే కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు తప్పు చేయమని చెప్పినా కానీ అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ప్రభు తన తల్లిదండ్రులకు ఎలాగ లోబడి ఉన్నారో మనం కూడా, ఒకవేళ తల్లిదండ్రులు బిడ్డలకు అబద్ధం చెప్పమని చెప్పినప్పుడు కూడా అప్పుడు తల్లిదండ్రులని వాళ్ళు ఏం చెప్పాలంటే, ఇదిగో మమ్మీ డాడీ మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలా బ్రతికారు కదా, తల్లిదండ్రులకు విధేయులై బ్రతికారు, అబద్ధం చేయకూడదు కదా, అబద్ధం ఆడకూడదు కదా, మరి దొంగతనం చేయకూడదు కదా అని తల్లిదండ్రులని కన్విన్స్ చేయాలండి. తల్లిదండ్రులకు లోబడి ఉండాలని యవన బిడ్డలకి దేవుడు తనకు మార్గదర్శనంగా చెప్పినట్లుగా ఇది చూడొచ్చు మనం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో 30 సంవత్సరాలు కూడా యవన కాలంలో కూడా అవిధేయులైనటువంటి, అంటే ఈ లోకరీతిగా ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఆయన పరిశుద్ధులైనటువంటి దేవుడై ఉండి కూడా తల్లిదండ్రులకు భయభక్తులు కలిగి ఉన్నట్టుగా చూస్తాం. అంటే నీ తల్లిదండ్రులని నువ్వు సన్మానించుము అని మనం మోషే ధర్మశాస్త్రం నిర్గమకాండంలో చూస్తాం కదా, 20వ అధ్యాయంలో, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించు. అంటే తల్లిదండ్రులు దుర్మార్గులు దుష్టులు అనుకోండి, అయినా కానీ వాళ్ళని సన్మానించాలి. చెడ్డవారైనా కానీ సన్మానించాలి, మంచివారైనా సన్మానించాలి. దాని ఉద్దేశం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు తను దేవుడై ఉండి కూడా మరి ఈ లోకంలో ఉన్నటువంటి, ఈ లోకరీతిగా ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ఏ రీతిగా తను గౌరవించి తనను ప్రేమించాడు, లోబడి ఉన్నాడు. మరి యవనస్తులైనటువంటి బిడ్డలు కూడా తల్లిదండ్రులకు లోబడి ఉండాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాము. ఇంకా మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 7:22 ఈ రీతిగా రాయబడింది. కొంతమంది అంట మరి కొన్ని వరాలు పొందుతారు ప్రభు నుంచి. కొంతమంది రక్షించబడిన తర్వాత ప్రభుని అడుగుతారు, ప్రభా నాకు వరం ఇవ్వు, దెయ్యాలను పోగొట్టే వరం ఇవ్వు, స్వస్థత వరం ఇవ్వు. ఇప్పుడు మనము అనేక చోట్ల చూస్తూ ఉంటాం కదా, మరి అనేక కూడికల్లో మనము యూట్యూబ్లో కానీ చూసినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కొంతమంది దెయ్యాలను వెళ్ళగొట్టడం, లేకపోతే స్వస్థపరచడం, స్వస్థత కూడికలని, లేకపోతే పరిశుద్ధాత్మ అభిషేక పండుగలని ఇలా ఎన్నో చూస్తూ ఉంటాము. ఇలా ఎన్నో చూస్తూ ఉంటాం. కానీ వారు ఎలా ఉంటారంటే చెప్పేవారుగా ఉంటారు కానీ చేసేవారుగా ఉండరు.
ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో అట్లా లేదు. ప్రభు ఏమైతే చెప్పారో, ఎలా జీవించారో అలాగే బోధించారు ఆయన. ఆయన ఏమైతే బోధించారో అదే చేశారు ఆయన. ఇప్పుడు ఈ ప్రభు దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళ మధ్యాహ్న కాల సమయంలో ఆ జీవము వెలుగై ఉంది. అంటే ప్రభు ఏమైతే చెప్పారో అట్లాగే జీవించారు. ఆ జీవించిన విధానము మనం నేర్చుకోబద్దులమై ఉన్నాం. మనము మన జీవన విధానంలో చెప్పేవారముగా ఉండకూడదు, జీవించే వారంగా ఉండాలి. ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో అదే చెప్పబడతా ఉంది. ఒకసారి చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యాలను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైనటువంటి అద్భుతం చేయలేదా అని చెప్పుదురు. వీరందరూ ఎవరండి? మరి ఒక అన్యుడు, లేకపోతే ఒక దేవుణ్ణి ఎరుగనివాడు దయ్యాలను వెళ్ళగొట్టగలడా? ఆయన నామాన్ని అద్భుతాలు చేయగలడా? లేకపోతే ఆయన నామాన్ని ప్రవచించగలడా? ప్రవచించలేరు. అయితే ప్రభు ఇక్కడ ఏమంటున్నారంటే 23వ వచనంలో, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అని వారితో చెప్పును. మరి వీళ్ళందరూ ప్రభు బిడ్డలే, దేవుని ఎరిగిన వాళ్ళే కదా, దేవుని మరి రక్షించబడి ఉంటారు, బాప్తిస్మం కూడా పొంది ఉంటారు. అయితే వీళ్ళ జీవితం ఎట్లా ఉందంటే, చెప్పేవాళ్ళగా ఇప్పుడు నేనేమన్నాను అనుకోండి, మీకు బోధిస్తామన్నా, ఏదో దేవుని గురించి చెప్తామన్నా, అదే నా బ్రతుకులో లేదనుకోండి, ఫిజికల్గా నా లైఫ్ అట్లా లేదనుకోండి, అప్పుడు నేను మాదిరికరంగా లేననుకోండి, అప్పుడు ప్రభువు నన్ను ఈ విధంగా మాట్లాడతారన్నమాట. ప్రభువా ప్రభు అని పిలుస్తున్నావా రమేష్, నువ్వెవరో నాకు తెలీదు, నువ్వు అక్రమము చేయవాడవు, నా దగ్గర నుండి తొలగిపో. ఆ జీవము వెలుగై ఉండెను. అంటే ద లైఫ్ బికేమ్ ద లైట్. అంటే యేసు ప్రభు జీవితం ఎట్లా ఉందంటే, ప్రభు ఏం చెప్పారో అదే చేశారు. ఆయన ఏమైతే చేశారో, ఈ లోకంలో ఏమైతే చేశారో అదే చెప్పారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో యవనస్తులైనటువంటి మీరు, ప్రభువుని ఎరిగినటువంటి బిడ్డలను మీరు చేయవలసింది ఏంటంటే, మీరు అనేక మందికి మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండటం అంటే ఇక్కడ మీరు ప్రవచిస్తారు, దేవుని మాటలు చెప్తారు, అనేక మందికి మీకు తోచిందల్లా చెప్తారు. కానీ మీ వ్యక్తిగత జీవితము ప్రభువుని అనుసరించి లేదనుకోండి, ప్రభువుకు మాదిరికరంగా లేదనుకోండి, మీరు అక్రమము చేయవారిలో ఒకలాగా ఉంటారు. మీరైనా నేనైనా ప్రభు యొక్క జీవితాన్ని మనం మాదిరిగా తీసుకొని, ఒక రోల్ మోడల్గా తీసుకొని, ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని, ప్రభు ఎట్లా బ్రతికారో ఆ బ్రతుకుని మన జీవితంలో మనము చూపించలేకపోయినట్లయితే మన భక్తి జీవితం అంతా కూడా వృధా అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇంకా మనకు కూడా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు అనేక శోధనలు వస్తాయి. మరి మనుషులేం కదండి, మనుషులు మీ శరీరంలో మరి ఆకారంలో ఉన్నప్పుడు శోధనలు రాని వాళ్ళు అని ఉండరు, ఎవ్వరూ ఉండరు. మరి బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, మరి అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. మరి ఈ ఇబ్బందులన్నీ ప్రభు కూడా పడ్డారా? మరి ప్రభు కూడా పడి మనకు చెప్తా ఉన్నారా? లేకపోతే ప్రభు ఏం పడకుండా బాధలేదు మీరే పడండి, మరి నేనైతే నాకు అవన్నీ లేవని చెప్తా ఉన్నారా? హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో చూడండి, ఈ విధంగా రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో ఈ విధంగా రాయబడింది. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవం లేనివాడు, కానీ సమస్త విషయములలో మనవలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. ప్రభువుకి శోధనలు రాలేదంటారా? ప్రభువుకి ఎటువంటి కష్టాలు రాలేదంటారా? ప్రభు కూడా మనలాగే చదువుకుని ఉంటారు, ప్రభు కూడా స్కూల్కి వెళ్ళి ఉంటారు, ప్రభు కూడా టీచర్స్తో ఇంటరాక్ట్ అయ్యి ఉంటారు, ప్రభు కూడా మరి అనేక సందర్భాల్లో మనలాగానే ఆయనకి జ్వరము లేకపోతే ఇంకొక పరిస్థితిలో వచ్చి ఉంటాయి. అపవాది చేత ఆయన కూడా శోధించబడ్డాడు. అయినా కానీ ఆయన మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండనంట. ఇంకొక గొప్ప విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి జన్మించినప్పటి నుంచే మరి ఆత్మ ద్వారా ఆయన జన్మించారు ఈ లోకంలో. మనకే ప్రభుకు ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏంటంటే, ప్రభు మరి పరిశుద్ధాత్మ ద్వారా మరి ఆ గర్భాన్ని ధరించిందని మనం చదువుతాం కదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపవాది చేత శోధించబడటానికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఆత్మ చేత శోధింపబడటానికి అరణ్యమునకు కొనిపోబడినని చూస్తాం. అంటే ఆయన పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడు కలిగి ఉన్నటువంటి దేవుడుగా ఉన్నారు.
కలిగి ఉండటం బట్టి ఆయన ఏ పాపం కూడా ఆయనకు అంటని వారుగా ఉన్నారు. ఆయన కూడా శరీరధారిగా ఈ లోకానికి మనవలనే ఉన్నారు. మనలాగానే మరి రక్తమాంసాలు కలిగి ఆయన ఈ లోకంలో మనం ఏ రీతిగా అయితే ఆహారం పుచ్చుకుంటున్నామో, ఏ రీతిగా బ్రతికామో, అదే రీతిగా ప్రభు కూడా మనకులాగానే ఈ లోకంలో అన్నీ మరి పరిస్థితులు గుండా వెళ్ళారు. కాకపోతే ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా ఉన్నట్టుగా మనం గమనించగలుగుతాం. అనేక సందర్భాల్లో మన బలహీనతల్లో పడినప్పుడు మరి మనము నిస్సహాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. నాకు కూడా కష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడా నేను చాలా నిస్సహాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయా. దేవుడు ఎందుకని మనకి ఈ వీక్నెసెస్లన్నీ కలగజేస్తారంటే ఒక గొప్ప మర్మం ఉంది ఇందులో. మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా అనేక పర్యాయాల్లో మరి శత్రు సైన్యం వాళ్ళ మీద దండెత్తినప్పుడు ఓడిపోతూ వచ్చారు. అనేక సందర్భాల్లో నెబుకద్నెజరు రాజు వాళ్ళని మరి ఇశ్రాయేలీల్లో మరి యవ్వనంలో అయినటువంటి దానియేలు, షద్రక్, మేషాక్, అబేద్నెగో మరి వాళ్ళందరినీ కూడా కొనిపోయాడు. అనేక మందిని బబులోను సామ్రాజ్యానికి తీసుకువెళ్ళినట్టుగా చూస్తాం మనం. అనేకమైనటువంటి బలహీనతలు గుండా మరి దేవుని ప్రజలు వెళ్తూ వచ్చారు. అసలు ప్రభు మనకు బలహీనతలు మనకు ఎందుకు అనుమతిస్తారంటే, ఇందాకే మనకు అన్నయ్య చెప్పారు ఏంటంటే, మన బలహీనతలే లేకపోతే మనకు అతిశయం వచ్చేస్తుంది, గర్వపడతాము. నా తెలివితేటలను బట్టి, లేకపోతే నాకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి, లేకపోతే మనకున్న సంపదను బట్టి, దేవుడు మనకిచ్చిన అందాన్ని బట్టి, ఇంకొక దాన్ని బట్టి మనం కలిగి ఉన్న దాన్ని అంతటిని బట్టి మనం దేవుణ్ణి లెక్క చేయని వారుగా ఉంటాం అనేక సందర్భాల్లో. అందుకనే దేవుడు మనకు ఆ బలహీనతలు అనేవి ఇవ్వటం సబబే కదండి. బలహీనతలు ఉన్నప్పుడు ప్రభువా అని మనం ప్రభు సన్నిధికి వెళ్ళే వారంగా ఉంటాం. అందుకనే ఈ బలహీనతలు అనేవి ప్రభు మన జీవితంలో అనుమతిస్తారని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. బలహీనతలు ఎప్పుడు కూడా మనకు మంచివే. ప్రతి మనిషి జీవితంలో బలహీనతలు అనేవి ఉండటం అవసరం. ఈ బలహీనతలు అనేవి, శ్రమలు అనేవి ఉన్నప్పుడు మనం ప్రభు వైపు చూస్తాం. ప్రభువా నేను నిస్సహాయుడిని అయ్యా, నాకేం లేదయ్యా. ఇప్పుడు లాస్ ఏంజల్స్లో ఇందాక అన్న చెప్పిన దాన్ని బట్టి దిక్కులేని వారు అయిపోయారు. దిక్కులేని వారు అయిపోయినప్పుడు వాళ్ళల్లో కొంతమంది గ్రహింపు వస్తుంది. గ్రహింపు వచ్చి ప్రభువా నిజమే, నేను ఎన్నాళ్ళు అతిశయపడ్డానయ్యా, నేను దుర్మార్గం చేశానయ్యా, నేను వెర్రివాడినయ్యా అని ప్రభు వైపు తిరిగే వాళ్ళల్లో కొద్దిమంది అన్నా ఉండొచ్చేమోనని ఆశ. ఎంతోమంది వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. ప్రార్థన ఫలితంగా కొద్దిమంది అన్న ఎన్నాళ్ళు బ్రతికాను ప్రభు అని ఒకళ్ళు ఇద్దరన్నా ప్రభు వైపు తిరుగుతారేమో. అందుకనే బలహీనతలు అనేవి కూడా మనకి అవసరమే. అందుకనే ఈ ప్రభు మన వలె బలహీన పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ ఆయన ఏ పాపము చేయని వాడుగా ఉన్నారంట. అయితే తర్వాత ఈ వెలుగు గురించి మనం చదివినట్లయితే ప్రభు మత్తయి సువార్త 5:14లో ఈ విధంగా చెప్తా ఉన్నారు. చూడండి, అంతకుముందేమో ప్రభు నేను వెలుగునని చెప్పారు కదండి. మత్తయి సువార్త 5:14లోకి వచ్చేసరికి ఇక్కడ ఒక విచిత్రమైన విషయం మనం గమనిస్తూ ఉంటాం. మత్తయి సువార్త 5:14 చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. ప్రభువు ఏం చెప్పారంటే, దీనికి ముందుగా యోహాను 9:5 చూడండి ఒకసారి. యోహాను రాసిన సువార్త 9వ అధ్యాయము 5వ వచనం చూస్తే ఈ రెండు వచనాలకి డిఫరెన్స్ చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. యోహాను సువార్త 9వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే ఇక్కడ ఏమనుందంటే, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ప్రభు ఏం చెప్పారంటే, నేను ఈ లోకంలో ఉన్నంత కాలమే వెలుగునని చెప్పారు. మరి ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఇది ఒక మర్మమైన విషయం. ప్రభు ఏం చెప్పారంటే, శరీరధారికి లోకానికి వచ్చినప్పుడు నేను ఈ లోకంలో ఉన్నంత కాలమే మీకు వెలుగునని చెప్పారు. చూడండి, అదే మాట ఇక్కడ ఉంది. 9వ అధ్యాయం 5వ వచనం. నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఇప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనానికి రండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై అన్నారు. ప్రభు ఏం చెప్తా ఉన్నారంటే, నీ లోకంలో ఉంటాను, ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా నేను ఒక ఎగ్జాంపుల్గా, ఒక మాదిరిగా మీ కొరకు ఉంటాను. ఆ తర్వాత నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి పరమునకు వెళ్ళిపోతాను. అప్పుడు ఎవరయ్యా అంటే, లోకానికి మీరు వెలుగుగా ఉంటారు. ఇప్పుడు ఒలింపిక్ లైట్ ఉందనుకోండి, ఒలింపిక్ లైట్ ఏమవుతుంది? రన్నింగ్లో ఏం చేస్తారు? ఒక ఆయన ముందు పరిగెత్తుకుంటూ వస్తాడు ఒలింపిక్ జ్యోతి పట్టుకుని. మనం చూస్తాం కదా మారథాన్లో, రన్నింగ్లో ఒలింపిక్ జ్యోతి లైట్ తీసుకొచ్చి ఏం చేస్తాడు? తన ముందు వారికి అందజేస్తాడు.
ముందు వారికి అందజేస్తే ఆ ముందు వారు ఏం చేస్తారు, ఆ ఒలింపిక్ లైట్ తీసుకుని పరిగెడతా ఉంటారు. కొంత దూరం పోయిన తర్వాత ఆ లైటు ఇంకొకరికి అందించబడతా ఉంటుంది అనమాట. ప్రభు అయిన యేసు ఏం చేశారంటే మనకు ముందుగా ఆయన ఏం చేశాడంటే ఆయన లోకానికి వెలుగుగా ఉన్నారు. ఆ వెలుగుగా ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడంటే తను మాదిరిగా ఉండి ఈ లోకంలో ఎలా బ్రతకాలో బ్రతికి నిరూపించి చూపించి, ఇదిగో మీరు నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలని, లేకపోతే అనేక మందిని స్వస్థపరిచి, లేకపోతే అనేక మంది ఎడల జాలిపడి చనిపోయిన వారిని బ్రతికించి అనేక విషయాలు ప్రభు మాదిరిగా చూపించారు. తను బ్రతికి చూపించి ఆ లోకానికి ఆయన జీవమైనటువంటి వెలుగుగా ఉండి ఆ క్యాండిల్ మనకు అందజేశారనమాట. ప్రభు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ జాబ్ ఎవరిదే అంటే, ఆ మిషన్ ఎవరిదంటే ఇట్ ఈజ్ అవర్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మరి యవన బిడ్డలైనటువంటి మేము అందరం ఏం చేయాలంటే ప్రభు ఏ రీతిగా ఈ లోకంలో బ్రతికారో, లివింగ్ ఎగ్జాంపుల్గా ఎలాగున్నారో ఆ ప్రభువుని మనము ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ప్రభు ఏ రీతిగా ఈ లోకంలో బ్రతికారో మన జీవితం ద్వారా అనేక మందికి మనం చూపించి ఈ లోకానికి మనము వెలుగు కావాలని ప్రభు ఉద్దేశం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అట్లాగే ఈ బైబిల్లో కొంతమంది మీరు యేసు ప్రభుని మరి మాదిరిగా ఉన్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పి ఒక ఆయన గొప్ప యవనస్తుడు చెప్పాడు. ఎవరు చెప్పండి? మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పినటువంటి బైబిల్లో ఒకే ఒక ఆయన చెప్పారు. ఎవరైనా? అపోస్తలుడైనటువంటి పౌలు. 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. 1 కొరింథీ 11వ అధ్యాయము 1 కొరింథీ 11వ అధ్యాయం 1వ వచనం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. క్రీస్తుని పోలి నడుచుకోవటం అంటే క్రీస్తు చెప్పిన బోధన ప్రకారం మనం కూడా బోధించటం అండి? ఖచ్చితంగా కాదు. మనము క్రీస్తు ఏ రకంగా ఈ లోకంలో బ్రతికి చూపించాడో అంటే నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, లేకపోతే కష్టాల్లో ఉన్న వారిని పరామర్శించు, దిక్కులేని వారిని ఆదరించు. ఈ రకంగా ప్రభు ఏమైతే తను బ్రతికి ఈ లోకంలో చూపించారో అవన్నీ కూడా మన జీవితం ద్వారా ఇతరులకు మనం చూపించబద్దులమై ఉన్నాము. ఇంకా ప్రభు ఈ లోకంలో చేసినటువంటి కార్యాలు ఫిలిప్పీ 2:8 చూసినట్లయితే ప్రభు తను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుంటా మనం చూస్తాం. అందుచేత ఆయన అంగీకరించబడ్డాడని రాయబడుతుంది. తర్వాత కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చూసినట్లయితే ప్రభు క్షమించే దేవుడిగా ఉన్నట్టుగా మనం చూస్తాము. ఇంకా మనము యోహాను సువార్త 17వ అధ్యాయము 12వ వచనంలో చూసినట్లయితే ఆయన ప్రభు ప్రేమించి అది మరి మన కళ్ళ కట్టినట్టుగా ఆయన ప్రేమను మనకు చూపించినట్టుగా చూస్తాము. 1 యోహాను 3వ అధ్యాయము 16వ వచనం చూసుకుని మనం ముగించుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టును గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. ప్రభు ఏం చెప్తా ఉన్నారంటే ఆయన మన కోసం ఏం చేశారంటండి? చాలా చేశారు ప్రభు మన కోసము. మనం ఎట్లా బ్రతకాలో చూపించారు. కొండ మీద ప్రసంగం. మనము చేయవలసింది ఏంటంటే యవనస్తులుగా యవన బిడ్డలంగా మీరందరూ ఏం చేయాలంటే ప్రభు పలికినటువంటి మాటలన్నీ మరి సువార్తల్లో అంత క్లియర్గా ఉంటుంది. ప్రభు ఎలా బ్రతికారు, ఏం చేశారు, తను జీవించినంతకాలము మరి తల్లిదండ్రులకి ఎట్లా విధేయతకున్నారు, ఈ లోకం కోసం ఏం చేశారు, పాపుల కోసం ఏం చేశారు, ఈ ప్రభువు చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా మన దినదినము చదివి నేర్చుకుంటమే కాదు మన జీవితంలో అది మనం చూపించినప్పుడు మనం అనేక మందికి మాదిరికరంగా ఉంటాము, అనేక మందిని ప్రభు దగ్గరికి నడిపించేవారుగా ఉంటాము. అప్పుడు యవన బిడ్డలుగా మీ జీవితము సార్థకమవుతుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే మనం ఎప్పుడు కూడా మరి చెప్పేవారంగా కాకుండా, లేకపోతే అందరికీ బోధించే వారంగా కాకుండా మన జీవితంలో ప్రభుని చూపించే వారంగా, అంటే ప్రభుని మాదిరిగా అనేక మందికి చూపించే వారంగా ఉండవలసిన వారమై ఉంటా ఉన్నాము. ప్రభు కొద్ది మాటలను దీవించునుగాక.